హలో ఎవ్రీవన్. ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ ఎవరైతే ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ సీట్ అలాట్మెంట్ అయితే ఈ రోజు 30 రోజు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక స్క్రోలింగ్ ఉంది కదా. సో ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ ఆర్ నవ్ ఓపెన్ తర్వాత మనకి 3 o'clock తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అయితే జరగబోతుంది. ఫేజ్ 2 అలాట్మెంట్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ అనే ఇంకొక స్క్రోలింగ్ అయితే వస్తుంది. సో ఎక్కడ చెక్ చేయాలి, ఎలా చేయాలి అనేది డీటెయిల్గా వీడియోలో డిస్కస్ చేద్దాం. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ 30th May 2026 అంటే ఈ రోజు మనకి రిజల్ట్స్ అయితే ఫేజ్ 2 ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ ఈ రోజు అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 31st May నుంచి 5th June వరకు అయితే మనకి టైం అవుతుంది. ఈ 6 డేస్లోనే మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి వెబ్సైట్ ద్వారా. సో ఏ విధంగా చేయాలి అనేది నేను ఇంకొక వీడియోలో అయితే మీకు అప్డేట్ చేస్తాను స్టూడెంట్స్. సో ఈ రోజు అయితే రిజల్ట్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తాయి. సో ఏ విధంగా చెక్ చేయాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ లాగిన్లో వెళ్ళగానే మనకి ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది, దోస్త్ ఐడి. ఒకసారి మీ దోస్త్ ఐడి పెట్టగానే మీకు ఓటీపీ అయితే మీ రిజిస్టర్డ్ మొబైల్కి వస్తుంది. తర్వాత మీ పిన్ నెంబర్ అడుగుతుంది ఈ విధంగా. సో మీ పిన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే హోమ్, అప్లికేషన్ ఎంట్రీ, అప్లికేషన్ ఎడిట్, ప్రింట్ అప్లికేషన్, వెబ్ ఆప్షన్స్, చేంజ్ పిన్, లాగౌట్. సో ఇంకా మనకి అలాట్మెంట్ అయితే రాలేదు స్టూడెంట్స్. సీట్ అలాట్మెంట్ రాగానే ఇంకొక వీడియోతో మీకు అప్డేట్ చేస్తాను. అలాగే మీకు ఫేజ్ 2లో మీకు నచ్చని కాలేజ్లో సీట్ వస్తే ఫేజ్ 3లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది డీటెయిల్స్ కూడా అదే వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్ ఫర్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.